హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జీవామృతాన్ని ఎలా తయారీ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జీవామృతం తయారీ చేసుకోవడానికి దేశీ ఆవు పేడ కావాలి, అది కూడా ఫ్రెష్ కావాలండి. నేనైతే కేజీన్నర ఆవు పేడను తీసుకున్నాను. అందులో 1/2 కిలో శనగపిండి, 1/2 కిలో ఆర్గానిక్ బెల్లం వేసాను. ఇంకా ఇదైతే పుట్టమట్టి అయితే తీసుకోవాలండి. మన దగ్గర పుట్టమట్టి లేకుంటే మన గార్డెన్లో ఉన్న మట్టినైనా తీసుకోవచ్చు. ఇది ఆవు మూత్రం అండి. నేను పేడ కేజీన్నర వేసాను కాబట్టి ఆవు మూత్రాన్ని 1 లీటర్న్నర పోస్తున్నానండి. ఇవన్నీ పోసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దానిని 25 లీటర్లో నేను కలుపుకుంటున్నాను. ఇది జీవామృతం తయారీ చేసిన సెకండ్ డే అండి. చూడండి, జీవామృతం అయితే తయారు చేసిన సెకండ్ డే నుంచే మనం వాడుకోవచ్చు. దీన్ని రోజు ఉదయం సాయంత్రం ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి. ఎప్పుడు కలుపుకున్నా సవ్య దిశలో కలుపుకోవాలండి. ఈ జీవామృతం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ జీవామృతం 1 లీటరు తీసుకొని ఇందులో 10 లీటర్ల వాటర్ని అయితే కలుపుకోవాలి. నేను 20 లీటర్ల బకెట్ని తీసుకున్నాను, అందుకని 2 లీటర్ల జీవామృతాన్ని పోసుకున్నాను. ఇలా మన మొక్కలు అన్నిటికైతే ఇచ్చుకోవచ్చు. ఇక నా వీడియో కానీ మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.